హలో, వెల్కమ్ టు కేసీ టాక్స్. దిస్ ఈజ్ రాధా తమ్మినేని, సైకాలజిస్ట్. మనలో చాలామంది ఓసిడి అంటే ఏంటి, ఓసిపిడి అంటే ఏంటి, ఈ రెండు ఒకటే అని చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు. సో ఓసిడి ఈజ్ అ డిఫరెంట్, ఓసిపిడి ఈజ్ అ డిఫరెంట్. దాని గురించి మనతో మాట్లాడడానికి సైకియాట్రీ డాక్టర్ మధువంశీ గారు మనతో ఉన్నారు. సార్, వెల్కమ్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ ఓసిడి ఓసిపిడి ఈ కన్ఫ్యూజన్ వలన మ్యామ్ మెనీ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. అసలు ఓసిడి అంటే ఒకటి అనుకుంటారు, ఓసిపిడి అంటే ఒకటి అనుకుంటారు, అండ్ ప్రాపర్ ట్రీట్మెంట్ కూడా జరగట్లేదు. సో దే స్టిల్ బీ ఇన్ దట్ మిస్అండర్స్టాండింగ్, అండ్ ఐ సీ లాట్ ఆఫ్ పీపుల్ గెటింగ్ లాట్ ఆఫ్ సఫరింగ్ బికాస్ ఆఫ్ దిస్. అండ్ ఐ హోప్ త్రూ దిస్ షో అండ్ దిస్ ఎపిసోడ్ ఐ థింక్ పీపుల్ విల్ అండర్స్టాండ్ అసలు ఓసిపిడి డిఫరెన్స్ ఏంటి. రైట్ సార్. చాలా మందికి యాక్చువల్లీ అసలు ఓసిపిడి అనేది ఉంది అని కూడా వాళ్ళకి ఐడెంటిఫై కూడా చేయలేకపోతున్నారు. సో వాట్ ఎగ్జాక్ట్లీ ద డిఫరెన్స్ సార్? అంటే ఓసిపిడిని మనం ఎలా డిఫరెన్షియేట్ చేసి చెప్పచ్చు? మ్యామ్, ఓసిపిడి ఈజ్ వన్ ఆఫ్ ద లీడింగ్ పర్సనాలిటీ డిజార్డర్స్. బట్ హార్డ్లీ ఎనీబడి నోస్ అబౌట్ ఇట్. మనకి అందరు నార్సిసిస్టిక్ పర్సనాలిటీ అవన్నీ బాగా చెప్తుంటారు, కానీ ఓసిపిడి వన్ ఆఫ్ ద లీడింగ్ పర్సనాలిటీ డిజార్డర్స్. దాని గురించి ఎవరు మాట్లాడారు. సో మన డే టు డే మన ఇంట్లోనే జరుగుతుంది. కరెక్ట్. ఐల్ జస్ట్ గివ్ వన్ మూవీ రెఫరెన్స్ మ్యామ్. ఐ థింక్ ఎవ్రీబడి కెన్ రిలేట్ టు ఇట్. 100% లవ్ అని ఒక మూవీ వచ్చింది, నాగ చైతన్య గారు, అండ్ అఫ్ కోర్స్ ద డైరెక్టర్ ఇస్ సుకుమార్, హూ ఇస్ ఇన్ న్యూస్ ఆఫ్ లేట్. ఆ మూవీలో క్లియర్గా ఓసిపిడి పర్సనాలిటీ గురించి చెప్పారు. వే దే వాంట్ టు బీ అ పర్ఫెక్షనిస్ట్, వేర్ దే డోంట్ వాంట్ టు budge from their ideas, their thinking, thought process. They want it to be the way it should be. అంటే వాళ్ళకి ఎలా ఉందో అలానే ఉండాలని ఉంటుంది. And if there is any slight changes, they get irritated. That is more of an OCPD person or a obsessive compulsive personality disorder. Okay. OCD అనగా ఏంటంటే they are running continuous thoughts, images which keep on coming in your head. అంటే మనం వద్దనుకున్నా కానీ వస్తూనే ఉంటాయి. సో దిస్ ఈజ్ ద అబ్సెషన్స్ విచ్ ఇస్ సీన్ ఇన్ ఓసిడి. ద సెకండ్ పార్ట్ ఇన్ ఓసిడి ఇస్ కంపల్షన్స్. అంటే మనం ఒక అబ్సెసివ్ థాట్ వచ్చింది అనుకోండి, సపోజ్ ఒక అతను వచ్చాడు, హీ ఫీల్స్ వాట్ ఎవర్ హీ టచెస్ ఈజ్ మేకింగ్ ఫీల్ అన్హైజినిక్, అన్టైడీ అలా ఉందనుకోండి. He goes to the washroom or he goes to the wash basin and tries to wash his hands. So this is the act. So obsession, a thought process taggadaniki he does a compulsive act. Suppose a compulsive act cheyaledu anukondi, ante we somehow make him stop. He goes in extreme state of anxiety. Enta anxiety ante I have seen people getting these huge panic attacks. So this is how you differentiate how OCD functions and how OCPD functions. Okay. ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మ్యామ్. ఒక పేషెంట్ ఉండేవారు, వారికి జస్ట్ బుక్స్ ఆర్డర్లో ఉండాలి, ఆర్ దే షుడ్ బీ వేర్ దే షుడ్, ఆర్ అతని ఫోన్ ఒక దగ్గర ఉండాలి అని ఉండేది. అతన్ని కాన్స్టెంట్గా వాళ్ళ పేరెంట్స్ వచ్చి తిట్టేవారు, ఏంటి నాన్న ఇలా ఓసిడి లాగా చేస్తున్నావు అలా అని అనేవారు. బట్ he was all fine with it. There was no అంటే వాడికి యాంగ్జైటీ కానీ అలా వచ్చేది కాదు. సో దే గాట్ హిమ్ టు మీ అండ్ దే ఆస్క్డ్ మీ, సార్ మా బాబుకి ఓసిడి ఉంది సార్, మీరు ఇమ్మీడియట్గా ట్రీట్ చేయాలన్నారు. సరే అమ్మా, ప్లీజ్ గెట్ యువర్ సన్ అంటే తీసుకొచ్చారు. బట్ యాక్చువల్లీ ఫౌండ్ అవుట్ ఇట్ వాస్ జస్ట్ అ పర్సనాలిటీ. దట్స్ హౌ ఈజ్ అ పర్ఫెక్షనిస్ట్. హీ వాంట్స్ థింగ్స్ టు బి ఇన్ సర్టన్ ఆర్డర్. అప్పుడే హీ ఈజ్ ఏబుల్ టు ఫంక్షన్. Sir, just what are the things that should be in పర్ఫెక్ట్ ఆర్డర్ అని మనం చెప్పొచ్చు? అంటే ఇప్పుడు జస్ట్ నీట్గా పెట్టుకోవటం డిఫరెంట్. సో ఒక ఓసిపిడి ఉన్న పర్సన్ ఎలా రియాక్ట్ అవుతాడు? హౌ ద పీపుల్ అరౌండ్ దే ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్ ఇన్ ద ఫ్యామిలీ? కరెక్ట్. ఈ ఓసిపిడి ఉన్న వాళ్ళకి మ్యామ్ మోస్ట్లీ దే ఆర్ నాట్ అఫెక్టెడ్, పీపుల్ అరౌండ్ దెమ్ ఆర్ అఫెక్టెడ్. ఓసిడి ఉన్న వాళ్ళకి దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ అఫెక్టెడ్. వాళ్ళకి వాళ్ళు ఎంత ఎఫెక్ట్ అవుతారంటే ఆల్మోస్ట్ 30% of OCD patients end up having an suicidal attempt or at least suicidal thought ఉంటుంది. It's very painful. Very painful, very distressing, and extremely tough.
ఓసిపిడి వాళ్ళకి దే ఆర్ హ్యాపీ. సో దట్స్ వై ఈ కాన్సెప్ట్ వస్తుంది మ్యామ్. ఈగో సింటానిక్, ఈగో డిస్టానిక్ అంటాం. సో ఓసిపిడి ఉన్న వాళ్ళకి వాళ్ళ ఈగో, వాళ్ళ అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్, అండర్స్టాండింగ్ ఆఫ్ సెల్ఫ్ ఈజ్ యాక్చువల్లీ ఓకే విత్ వాట్ దే ఆర్ డూయింగ్ ఇట్. బట్ ఓసిడి ఉన్న వాళ్ళకి, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ ఉన్న వాళ్ళకి, ఇట్స్ అగెయిన్స్ దేర్ విషెస్, ఇట్స్ అగెయిన్స్ దేర్ అండర్స్టాండింగ్. సో when those thoughts come into their mind, they're like totally lost. అసలు ఏమవుతుంది నాకు, నేను అసలు ఇలా ఉండను, నా థాట్ ప్రాసెస్ ఇలా ఉండదు, వై ఆర్ దీస్ థాట్స్ కమింగ్ ఇన్ టు మీ. సో ఇట్స్ లైక్ అ డే అండ్ నైట్ డిఫరెన్స్. సో దీని వలన దే గెట్ ఓసిడి వాళ్ళు ఆర్ అఫెక్టెడ్ బై దెమ్సెల్స్ రాదర్ దెన్ అఫెక్టింగ్ ఎవ్రీబడి ఎల్స్. బట్ ఓసిపిడి ఉన్న వాళ్ళు ఏంటంటే మీరు అన్నట్టు మోర్ దెన్ దే గెటింగ్ అఫెక్టెడ్, పక్కన ఉన్న వాళ్ళని కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. బికాస్ దట్ రిజిడ్ ఉంటారు, వాళ్ళకి సర్టన్ థింగ్స్ కావాలి, ఇలానే ఉండాలని ఉంటుంది. నాట్ జస్ట్ ద ఆర్డర్లీనెస్, ఈవెన్ ది టైమ్ టేబుల్ అనుకోండి, మార్నింగ్ 7 o'clock దే వాంట్ టు వేకప్, దే వాంట్ టు డూ సర్టన్ థింగ్స్. సో ఇప్పుడు సపోజ్ యూ ఈట్ అండ్ దెన్ టేక్ బాత్, దే ఆర్ నాట్ ఓకే విత్ ఇట్. ఫస్ట్ దే వాంట్ టు టేక్ బాత్ అండ్ దెన్ ఈట్ బ్రేక్ఫాస్ట్. సో దే వాంట్ టు బీ ఇన్ దట్ ఆర్డర్. సో ఇఫ్ సపోజ్ మీ ఇంట్లో అమ్మగారు కుక్ చేయలేదనుకోండి అండ్ దే టెల్ యూ టు గో అండ్ టేక్ బాత్, దే ఆర్ నాట్ ఎట్ ఆల్ ఓకే విత్ ఇట్. సో దిస్ డిఫరెన్స్ యాక్చువల్లీ చాలా ఓసిపిడి వాళ్ళకి, మోర్ దెన్ దే గెటింగ్ ఎఫెక్టెడ్, పీపుల్ గెట్ ఎఫెక్టెడ్. సో ఈ ఆర్డర్లీ అని మనం అనుకున్నాం కదా సార్, ఇంకా ఏమేమి థింగ్స్ వాళ్ళని అంటే ప్రాపర్గా ఐడెంటిఫై చేయొచ్చు ఈ ఓసిపిడి వాళ్ళకు ఉంది అనేది? ఇప్పుడు మనం అనుకున్నాం ఓసిడి ఈజ్ అ కంప్లీట్ ఆఫ్ అ థాట్ ప్రాసెస్, ఈ ఓసిపిడి అనేది యాక్షన్స్. ఇట్స్ లైక్ వీఆర్ రైట్, ఈగో సెంట్రిక్ అన్నారు కదా, వీఆర్ రైట్, నేను చేసేది కరెక్ట్ అనేది వాళ్ళు దే ప్రూవ్ దట్ వీఆర్ రైట్ అనేది. సో ఇలా ఏ విషయాలతోటి వాళ్ళు లింక్ అయి ఉంటారు, వాళ్ళు ఎలా ఎఫెక్ట్ అవుతారు ఓసిపిడి వాళ్ళు? కరెక్ట్ మ్యామ్. ఓసిడి వాళ్ళు మేజర్లీ మనకి ఎప్పుడు అనుకుంటాం ఏంటంటే ఇట్స్ జస్ట్ అబౌట్ క్లీన్లీనెస్. నాట్ జస్ట్ క్లీన్లీనెస్, దెర్ ఆర్ అదర్ థింగ్స్ ఆల్సో విచ్ కాజ్ లాట్ ఆఫ్ ఓసిడి. ఇన్ఫ్యాక్ట్ ఇవి ఎంత హార్మ్ఫుల్ ఉంటాయంటే మ్యామ్, దెర్ వాజ్ వన్ కేస్ విచ్ వాజ్ దేర్ అబౌట్ 1 year బ్యాక్ వచ్చింది మ్యామ్. దే వర్ స్లైట్లీ ఆఫ్ అ రిలీజియస్ బ్యాక్గ్రౌండ్. She was every day praying to God, continuousగా ఉండేది. But all of a sudden she started having sexual thoughts on God. And ఒకసారి వచ్చింది, she somehow rubbed it away. Second time వచ్చింది, somehow rubbed it away. And it kept on coming. It kept on hitting her. Those sexual thoughts kept on hitting her. And ఒక పాయింట్ తర్వాత she was hopeless. అసలు ఎందుకు ఈ థాట్స్ వస్తున్నాయి, she didn't understand. ఓకే వచ్చింది, she went and told the husband, నాకు ఇలా వస్తుందండి, what do I do అని. Husband actually started scolding her back. Because of your misdeeds you're getting it, because that's your thought process, you're not thinking properly అని వాళ్ళని తిట్టడం మొదలు పెట్టాడు. సో ఇఫ్ యూ యాక్చువల్లీ సీ, నోబడీ ట్రైస్ టు అండర్స్టాండ్ అసలు ఎందుకు వస్తున్నాయి థాట్స్, ఆ థాట్స్ అసలు నిజంగానే వస్తున్నాయా, ఆర్ దర్ ఎనీ కెమికల్ చేంజెస్ అసోసియేటెడ్ విత్ ఇట్. బట్ ఆ ప్రాసెస్లో యాజ్ నోబడీ వాజ్ అండర్స్టాండింగ్ అండ్ షీ ఫెల్ట్ అసలు ఏంటి నా లైఫ్ ఇది, హౌ కెన్ ఐ గెట్ దిస్ థాట్స్, షీ ఎండెడ్ అప్ ఒక కాలువలో వెళ్ళి షీ జంప్డ్. లక్కీలీ షీ సర్వైవ్డ్ దో. బట్ ఇంత డిజేబులింగ్ ఉండొచ్చు. మనం క్లీన్లీనెస్ ఒక్కటే అనుకుంటాం కానీ దే ఆర్ రిలీజియస్ థాట్స్ ఉంటాయి, రిలీజియస్ బ్లాస్ఫెమస్ థాట్స్. అండ్ దెర్ వాజ్ అనదర్ కేస్ మ్యామ్, ఇన్ఫ్యాక్ట్ 2 days బ్యాక్ వచ్చింది, వేర్ షీ వాజ్ అరౌండ్ 65-year-old female. She came to my clinic saying that, sir, నాకు whenever I am trying to eat or walk, నాకు అక్కడ గాడ్ పిక్చర్స్ ఉన్నట్టు అనిపిస్తుంది. సో వాళ్ళ కిడ్స్ వచ్చి అన్నారు, సార్ సమ్ కైండ్ ఆఫ్ హాలుసినేషన్స్ ఉన్నాయి, షీ ఈజ్ సమ్ సీయింగ్ అ పిక్చర్ సంథింగ్ అంటే, లేదమ్మా, ఇట్స్ నాట్ అ సమ్ కైండ్ ఆఫ్ విజువల్ హాలుసినేషన్, బట్ ఇట్స్ జస్ట్ అ ఇమేజ్, రిపీటెడ్ ఇమేజ్, ఒక గాడ్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఓకే. సో ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు హాలుసినేషన్స్ అనుకొని ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి డోపమైన్ ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ ఇట్ వర్సెండ్. It was only one thing. Correct. That's only image వస్తుంది. And she was clearly saying అనిపిస్తుంది.
నాట్ కనిపిస్తుంది. సో షీ జస్ట్ ఫెల్ట్ లైక్ షీ వాజ్ సీయింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఇమేజ్. సో షీ స్టాప్డ్ ఈటింగ్ బికాస్ వెన్ ఎవర్ షీ వాజ్ ట్రయింగ్ టు ఈట్ షీ ఫెల్ట్ దెర్ వాజ్ సంథింగ్, అక్కడ ఒక గాడ్ ఉన్నట్టు. అండ్ వెన్ షీ వాజ్ ట్రయింగ్ టు వాక్ అక్కడ ఒక గాడ్ ఉన్నట్టు అనిపిస్తుంది. అండ్ షీ వాజ్ క్లియర్లీ టెల్లింగ్ దట్ దీస్ ఆర్ నాట్ మై థాట్స్, నా థాట్ వాజ్ లేవు, దట్ జస్ట్ కీప్ ఆన్ కమింగ్ ఇన్ మై హెడ్. అండ్ షీ ఎండెడ్ అప్ హ్యాంగింగ్ హర్ సెల్ఫ్. బట్ లక్కీలీ షీ సర్వైవ్డ్ దో. బట్ అలాంటి సిచ్యువేషన్స్ కూడా అవుతుంటాయి. అండ్ ఈ ఓసిడి పార్ట్ గురించి మెనీ పీపుల్ డోంట్ టాక్ అబౌట్ ఇట్. మనము మహానుభావుడు అనే ఒక సినిమా వచ్చింది శర్వానంది. దే డిడ్ అ గుడ్ జాబ్ ఇన్ ఎక్స్ప్లెయినింగ్ ఓసిడి విచ్ వాజ్ అబౌట్ క్లీన్లీనెస్. బట్ ఇలాంటి ఓసిడీస్ కూడా ఉంటాయి అని మనము ఐ వాంటెడ్ టు టెల్ అక్రాస్. అండ్ ఇలాంటివి పీపుల్ ఆర్ నాట్ ఇన్ అ పొజిషన్ టు అండర్స్టాండ్. అరే మీకు గాడ్ పైన ఎలా వస్తాయి అని. దే ఇన్ఫాక్ట్ సొసైటీ ఈజ్ మోర్ అగేన్స్ట్ ఇట్. సో అట్లాంటి రావడం తప్పు అని ఇంకా భయపెట్టిస్తుంటారు. సో దీనికి కారణం రిమైన్స్ సెరటోనిన్, డిక్రీజ్ ఇన్ సెరటోనిన్ లెవెల్స్. సో ఇప్పుడు 100 ఈజ్ యువర్ నార్మల్ సెరటోనిన్ లెవెల్స్ అనుకోండి. డిప్రెషన్లో ఇట్ గోస్ టు 80, యాంగ్జైటీలో ఇట్ గోస్ టు 60. బట్ ఇన్ ఫర్ ఎగ్జాంపుల్ OCD it goes to about 20. There's a drastic decrease in serotonin levels. Okay. So serotonin level తగ్గిన తర్వాత OCD వస్తుందా సార్, లేకపోతే OCD వచ్చిన తర్వాత serotonin levels తగ్గుతాయా? So basically serotonin levels కొద్దిగా తగ్గాక you start getting these OCD features, and once it's a vicious cycle. Okay, one thought వస్తుంది, two thought వస్తుంది, then it further deteriorates. Okay. In fact ma'am, OCD ఉన్న వాళ్ళకి we say secondary depression. అంటే ఈ థాట్స్ వస్తుంటాయి, దే డోంట్ నో వాట్ టు డూ, అండ్ దట్ దే ఎండ్ అప్ గెటింగ్ దిస్ సెకండరీ డిప్రెషన్. దిల్ బి లైక్ ఐ డోంట్ వాంట్ టు లివ్ సార్, నాకు ఇంకా ఉండాలని లేదు, నాకు అసలు హోప్ అసలు ఏం కనబడట్లేదు, అసలు ఎందుకు ఉంటున్నాను ఇక్కడ, బెటర్ విత్డ్రా విత్ సొసైటీ. సో మనం ఇక్కడ ఓసిడి ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు కన్సర్న్ అండ్ ట్రై టు కట్ ఇట్ డౌన్, ఆటోమేటిక్గా డిప్రెషన్ కూడా it will reduce, తగ్గిపోతుంది. In fact ma'am, almost every OCD person has underlying secondary depression and secondary anxiety. These are interconnected. So ఒకటి ఉందంటే ఇంకొకటి ఆబ్వియస్లీ వచ్చేసింది. సో అట్ వాట్ ఏజ్ OCD అనేది స్టార్ట్ అవుతుంది సార్? అంటే పిల్లలు, ఇప్పుడు నేను కూడా చాలా మంది చూస్తాను, ఒక అంటే 14-15 years మేబీ వాళ్ళకి స్టార్ట్ అవుతుందేమో తెలీదు, అరౌండ్ టీనేజ్ ఏజ్ వచ్చేటప్పటికి వాళ్ళు దే ఆర్ ఐడెంటిఫైయింగ్ దట్ దే హ్యావ్ సమ్ ప్రాబ్లమ్ అనేది. సో అట్ వాట్ ఏజ్ the exact the OCD they can feel that they have the problem anedi? Ma'am, I have cases from about say 14-15 years to about aging 80, 85, 90 years. So exact age can be such a huge range, but usually it starts around 20 to 30s. That is when it usually starts. And sometimes it can be in the form of spurts ma'am. And it comes and somehow it reduces, then it comes back after 2 years. సో అలా కూడా ఉంటాయి కేసెస్. ఈవెన్ దో మెడికేషన్, సైకోథెరపీ ఇవన్నీ తీసుకున్నా కూడా మళ్ళీ రిపీటెడ్గా వస్తుంటుంది అంటారా? నో, ఇలాంటి కేసెస్ ఏంటంటే ఆటోమేటిక్గా దే రెడ్యూస్ బై దెమ్సెల్వ్స్ బై సమ్, దే నో హౌ టు హ్యాండిల్ ద OCD and they'll be doing it. But if you're taking proper మెడికేషన్స్ కానీ మనము ERP అని చేస్తుంటాం, ఎక్స్పోజర్ అండ్ రెస్పాన్స్ ప్రివెన్షన్, that will really work for OCD patients. And but OCPD వాళ్ళకి ERP will not work, medicines will not work, వాళ్ళకి ఓన్లీ ప్రాపర్ బిహేవియరల్ థెరపీ CBT చేయాల్సి వస్తుంది. మనకి వాళ్ళకి ERP చేసామనుకోండి, బికాస్ దే ఆర్ రిజిడ్ ఇన్ దేర్ అండర్స్టాండింగ్. In fact, they won't accept to change. The main thing is they don't want to change. So మనకి ఎంత ERP చేసినా కానీ it won't work. సార్, ఈ ఓసిడీకి ఎలా అంటే రూట్ కాజ్ ఏముంటుంది అంటారు? ఎందుకంటే కొంతమంది పీపులే సఫర్ అవుతున్నారు, నాట్ ఎవ్రీ వన్ ఈజ్ సఫరింగ్. సో డెఫినెట్గా దేర్ కుడ్ బి సమ్ రూట్ కాజ్. వాట్ కుడ్ బి ద రూట్ కాజ్ అండ్ హౌ దే కెన్ ఐడెంటిఫై దట్? మ్యామ్, స్టాటిస్టికల్లీ about 2% of world's population can somehow suffer OCD in their lifetime. So ఒక 100 మంది ఉన్నారనుకోండి, 1 to 2 people are bound to get it
ఇట్ కెన్ రేంజ్, అంటే కొందరికి మైల్డ్ ఉండొచ్చు, మోడరేట్ ఉండొచ్చు, సివియర్ ఓసిడి ఉండొచ్చు. బట్ ద రీజన్స్ ఆర్ మల్టిపుల్ మ్యామ్. జెనెటిక్ కాజెస్, we should not rule out genetic causes. ఫ్యామిలీలో ఫస్ట్ డిగ్రీ రిలేటివ్ అంటే మీ ఫాదర్కి కానీ మీ మదర్కి కానీ ఎవరికైనా ఉంటే యూ హ్యావ్ ఆల్మోస్ట్ 2 times to 8 times higher chances of getting OCD. So that is because of environmental effect or? One is genetic and also maybe because they're constantly seeing it. Automatically they adopt it. మనం అంటాం కదా, మేము మోడలింగ్ అంటాం. యంగ్ ఏజ్లో పిల్లలు మోడలింగ్ చేస్తుంటారు. దే డూ వాట్ ఎవర్ they see, they get so it. అది కూడా ఉండొచ్చు. మల్టిపుల్ ఫ్యాక్టర్స్, జెనెటిక్ యాజ్ వెల్ యాజ్ ఎన్వైరన్మెంటల్ ఉండొచ్చు. Second thing is, of course, chemically if you see, serotonin is the cause, major cause. Serotonin, which we call as happy hormone or happy chemical, అది తగ్గడం వల్ల అవుతుంది. అండ్ థర్డ్ వచ్చేసి ఎనీ బిగ్ స్ట్రెస్సర్, మేబీ డెత్ ఇన్ ద ఫ్యామిలీ ఆర్ బిగ్ సే పెద్ద డెట్ వచ్చింది, ఎనీ హ్యూజ్ ఫ్యామిలీ ఇష్యూ, మల్టిపుల్ ఎన్వైరన్మెంటల్ కాజెస్ కెన్ ఆల్సో కాజ్ ఓసిడి. అంటే మనం నాట్ జస్ట్ డిప్రెషన్, యాంగ్జైటీ, ఇట్ కెన్ వర్సన్ డౌన్ టు ఓసిడి యాజ్ వెల్. So what are the chemical changes in OCD, sir? And OCPD లో కూడా ఉంటాయా కెమికల్ చేంజెస్ అనేది? కరెక్ట్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మ్యామ్. ఓసిపిడిలో అయితే వీ హ్యావెంట్ సీన్ ఎనీ కెమికల్ చేంజెస్. సెరోటోనిన్ లెవెల్స్ తగ్గడం కానీ అలాంటివి చూడలేదు. It is a very strong behavioral thing. Yes, పర్సనాలిటీస్లో మీరు I'm right అన్నట్టు అన్న పర్సనాలిటీ. కరెక్ట్. పర్సనాలిటీలో దర్ నాట్ మెనీ కెమికల్ చేంజెస్. అఫ్ కోర్స్ అంటే ఓసిపిడి ఉండి అండర్లైంగ్ యాంగ్జైటీ ఉందనుకోండి ఆర్ అండర్లైంగ్ డిప్రెషన్ ఉంటే అఫ్ కోర్స్ సెరోటోనిన్ తగ్గినట్టు. అండ్ దెర్ ఆర్ ఆల్సో కేసెస్ ఓసిపిడి ఉన్న వాళ్ళకి కూడా ఓసిడి ఫీచర్స్ ఉంటాయి సమ్ టైమ్స్. బట్ ఓసిడి ఉన్న వాళ్ళకి కూడా ఓసిపిడి ఫీచర్స్ ఉంటాయి. అవును, నేను ఒక కేసు చూసాను సార్. హీ హ్యాస్ ఓసిపిడి. The main thing, everything should be perfect, even numbers should be in the pocket, it'll kind of things untai. At the same time he has a OCD also. Okay, so hygienic kind of OCD, eppudu hands wash chesukolani, so they are together annamata. So veelaki it's a bit tricky to handle ma'am. ఎందుకంటే మైండ్ సేస్ ఇట్ షుడ్ బి రిజిడ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ హ్యావింగ్ సర్టన్ ఓసిడి ఫీచర్స్. సో వీళ్ళకి థెరపీ కానీ ERP కానీ అంత దే ఆర్ నాట్ విల్లింగ్ టు రెస్పాండ్ అవర్. So what kind of tips we can give for the OCPD people to take care of it? మ్యామ్ ఓసిడి ఉన్న వాళ్ళకి యాంగ్జైటీ అలా వచ్చినప్పుడు వీ కెన్ అఫ్ కోర్స్ OCPD ఉన్న వాళ్ళకి మ్యామ్ వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ ఇస్ దే కెన్ schedule things and accordingly manage whatever they have to do, and they can restrict that OCPD personnel to their rooms. So what we tell them, okay, you have it, no problem with it, but try to restrict wherever you're alone or whoever is there, they understand you. So మీరు అక్కడ restrict చేసుకోండి, but if you're outside your house or if you're elsewhere, ఆ పర్సనాలిటీని try to control it. సో దానివల్ల స్లోగా చేంజ్ జరుగుతుంది అంటారా? ఇప్పుడు దే ఆర్ కన్స్ట్రైన్ టు ఓన్లీ సర్టన్ ప్లేస్, లెట్స్ సే ఇన్ దేర్ రూమ్. సో స్లోగా బయటికి వెళ్ళినప్పుడు దాన్ని అంటే డిఫరెంట్గా మెయింటైన్ చేయగలుగుతారంటారా? అంటే ఆ మైండ్ సెట్ ఆల్ ద టైమ్ ఇట్ పుష్, దిస్ ఈజ్ నాట్ ద రైట్ అండ్ మై మైండ్ ఈజ్ నాట్ ఫీలింగ్ గుడ్, ఐఎమ్ ఫీలింగ్ రెస్ట్లెస్ అన్న ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది కదా వాళ్ళకి. కరెక్ట్. సో హౌ కెన్ దే హ్యాండిల్ ద థింగ్ సిచ్యువేషన్? Probably you can push them to a state where they try to delaying. Suppose ఇప్పుడు ఒక ఇది ఆర్డర్గా ఉందని చెప్దాం అనుకున్నారు అనుకోండి మేడం, we tell them to delay that thought. So or that resist that thought. That so would be a way. It's slightly difficult to resisting but by practice of course it will help. But this is only possible in OCPD ma'am. OCPD only. OCD లో మాత్రం it's very difficult to resist the thought. In fact, if you try to resist it, extreme levels of anxiety కి వెళ్తాం. Panic attacks కానీ యాంగ్జైటీ అటాక్స్ కానీ రావడం జరుగుతుంది.
బట్ హౌ డు దే కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ సార్? అంటే ఇప్పుడు మామూలుగా ఈ ఓసిడితో కొంతమంది పీరియడ్స్ అని చెప్పి దాంతో సఫర్ అయిపోతూ ఉంటారు. అంటే బ్లడ్ ఇక్కడ టచ్ అవ్వకూడదు అన్న ఫీలింగ్ తోటి చాలా సఫర్ అయిపోతూ ఉంటారు. సో వాళ్ళకి ఇంకా కాన్స్టెంట్గా ఆ థాటే వస్తుంది, డే టు డే లైఫ్ అంతా మెస్ అయిపోతూ ఉంటుంది. సో ఇలాంటి సమయంలో ఒక పర్సన్ ఎలా తను హ్యాండిల్ చేసుకోవాలి? నాకు ఒక కేసు ఉండదు మేడం. షీ వాజ్ అబౌట్ 60 అరౌండ్ 55-60 ఫీమేల్. వాళ్ళ అమ్మాయికి రీసెంట్గా పెళ్ళయింది. సో అండ్ వాళ్ళ సన్ ఇన్ లా వచ్చేవాడు ఇంటికి. సో షీ యూస్ టు ఫీల్ దట్ వెన్ ఎవర్ షీ ఈస్ ట్రైంగ్ టు కుక్ సంథింగ్, హర్ హెయిర్ తన ఫుడ్లో వెళ్ళేది. అండ్ సమ్టైమ్స్ కాక్రోచెస్ ఆర్ బొద్దింకలు తన ఫుడ్లో వెళ్ళేవని షీ యూస్ టు ఫీల్. అండ్ షీ వాస్ సో డిస్ట్రెస్డ్. అండ్ ఆ థాట్స్ ఎంత వచ్చేవంటే షీ యూస్ టు వేర్ మల్టిపుల్ జాకెట్స్ అండ్ హెయిర్ అంతా ఇలా కట్టుకునేదన్నమాట. అండ్ షీ యూస్ టు పుట్ వన్ head scarf kind of thing, so that no hair falls into the food. But at some point she felt she can never get out of this thought, and she came to me. She cried a lot. She said, I don't want to live. I just gave her a proper serotonin medication for about 7 days. After 7 days she was extremely all right. She recent news lo there was one medical oncologist was stabbed in Tamil Nadu, saying that for whatever reasons, and our medical fraternity was asal entidi asal doctors respect cheyaledu. But my instinct is that ade patient vachi she started falling on my feet. So ilanti patients kuda untaru. They are extremely grateful for what we did. So just gave one proper medicine okati ichanu, serotonin medication ichanu, and she was totally all right. So her root cause is only serotonin levels are dropping. Yeah. Okay. And she was so grateful that she called son-in-law. Tana intiki vachadu. She made prepared food, made him eat, and she was extremely happy. That change I could see within about 7 to 10 days. Then we slowly started to do ERP. So initial ga when they come, they're not willing to do ERP because they're extremely anxious. So koddi oka better ayaka, once you feel okay they're doing well, then you start doing ERP and some therapies. So ee OCD anedi thought process valla start avutundi. Any kind of OCD, it's not only hygiene, it's like a religious kind of OCD, religious, or like symmetry. ఏ OCD అయినా చెకింగ్ ఉంటుంది. వీళ్ళు మనం గ్యాస్ స్టవ్ ఆన్ చేసామా ఆఫ్ చేసామా అని ఉంటుంది, బోల్ట్ పెట్టామా లేదా అని చెకింగ్ ఉంటుంది. So any kind of OCD, it starts with a thought process. So because of that serotonin levels drops, and then with the medication it gets better. After that they need to go for some therapies. Yes. So my understanding ఏంటంటే ma'am, only medicines or only therapy won't work. If you add them together, you'll have 100% improvement. Okay. That's what I tell every patient of mine, that don't just stick to only medicines or only therapy. అవి రెండు కంబైన్ చేసి చూడండి, you'll have one of the best improvements ever. So what immediate relief one OCD person can get to come out of that loop process? మీరు అన్నట్టు one is resisting thoughts, but that's very difficult to do. So what we tell is that at least do some relaxation techniques. Suppose if there is extreme anxiety అలా అవుతుంది అనుకోండి, try to count till 100, then get back to 0. Or else you think about any good images, maybe beaches, mountains, etc. And usually ఈ ప్రాసెస్లో మ్యామ్ they end up wasting a lot of time, OCD ఉన్న వాళ్ళకి. Because I had one case, he used to be in the washroom for like 6 hours, and water used to get wasted left, and right, time, and center. water and skin, everything is yes. And మనం అనుకుంటాం OCD వాళ్ళు హైజీనిక్ ఉంటారని, బట్ I want to say that OCD people are the most unhygienic. ఎలా సార్ అది? See, ఎందుకంటే when you're trying to wash your hands so much, you'll have infection on your body, fungal infections వస్తాయి. Then you're trying to be neat, but a process లో you're harming yourself. Right.
ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. ఐ సీన్ సో మెనీ ఓసిడి కేసెస్ హ్యావింగ్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, బికాస్ వాటర్ కాన్స్టెంట్గా ఉండడం వల్ల ఫంగై పెరుగుతుంది. యూ గెట్ దీస్ ఇన్ఫెక్షన్స్ కమింగ్, అండ్ దానివలన అండ్ వీళ్ళకి ఇమ్యూనిటీ కూడా క్షీణిస్తుంది. వన్స్ ఇమ్యూనిటీ రెడ్యూసెస్ దే హ్యావ్ అదర్ ఫిజికల్ ప్రాబ్లమ్స్ అండ్ దే విల్ డిటోరియేట్. సో వెన్ ద ఓసిడి థాట్ కమ్స్, దే ఆర్ అండర్ లూప్. ఈ లూప్లో ఉన్నప్పుడు 0 to 100 కౌంట్ చేసుకోవడం వల్ల ఈ సింపథెటిక్ నర్వస్ సిస్టంలో అంటే స్ట్రెస్లో ఉన్నవాళ్ళు కొంచెం నార్మల్ రెస్ట్లోకి రాగలుగుతారు అంటారు. కరెక్ట్. సో అదర్ దెన్ దట్ ఎనీ అదర్ టెక్నిక్స్ మ్యామ్ యూ వాంట్ టు టెల్ where we can try and reduce OCD, anxiety related? So when the person is in a high stress, his heartbeat goes up. Correct. So at that time, the fast, like, running, immediate 1 minute running, so it automatically the body it comes to the parasympathetic nervous system. Okay. So at that time, it like your body will be calmed down. So when there is an anxiety associated with the OCD, we can do something like running, just running or skipping just for a minute of time. Any strong physical activity Okay. That changes your body and forcefully you are stopping it. Okay. So that sympathetic to parasympathetic nervous system, it changes. And the other thing is yoga. Yoga also, when you are continuously deep breathing, you are forcing yourself to focus your thought process on your body. So the body sensations mind recognize, automatically it calms it down. So this is also one point, it helps for OCD people to immediate relief they can get of it. And the third point is, it's difficult but get aware of the thought process. It is very important to understand. Correct. Once they get aware of the thought process, this is a OCD thought I'm getting, let me calm down, let me go out, talk to people or step out, go for a walk, relax. Then Correct. Automatically you'll come out of you're resisting to the thought. ఆ లూప్ నుంచి బయటికి రావడం జరుగుతుంది. కరెక్ట్. సో అదొకటి they can follow. Can we use the same techniques for OCPD, ma'am? OCPD is resistance, or more of aware of it. Okay, what happens if I don't put it in order? I'll let it be. The mind, it feels restless, but still during that time they can do like, as you said, like step out of the home or just calm down your mind, do some meditation or some relaxing techniques. So once the amygdala activation is calmed down, you will be fine. Correct. You will be normal to it. So once you understand that how the things are working, how you can come out of it, slowly you can adopt to that kind of thing. So, and the other thing is a logic. Why should this be in order? Why if it is being mess? Am I being alone హ్యాండ్లింగ్ థింగ్స్ ఆర్ ఈజ్ ఇట్ ఫర్ ఎవ్రీ వన్ అనేది కూడా ఆ లాజిక్ సిస్టమ్ వాళ్ళకి అర్థమైతే కూడా స్లోగా దే కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఇన్ఫ్యాక్ట్ మ్యామ్ ఓసిపిడి వాళ్ళకి ఐ ట్రై టు సే దట్ ఓకే 7 days ట్రై టు నాట్ టు బీ సో స్టబర్న్ అండ్ జస్ట్ సీ హౌ థింగ్స్ ఆర్. ఐ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ పీపుల్ ఆఫ్టర్ 7 days సేయింగ్ దట్ దట్స్ ఓకే సార్, ఐఎమ్ ఏబుల్ టు బీ without being in orderliness or any perfectionism లేకుండా అంటారు. and they start to realize మీరు అన్నట్టు లాజికల్ అవేర్నెస్ అనేది రావడం జరుగుతుంది. ద ఇంపార్టెంట్ ఛాలెంజింగ్ థింగ్స్. కెమికల్ చేంజెస్ ఏం జరుగుతాయి సార్ బాడీలో? అంటే వాళ్ళు ఈ కెమికల్ చేంజ్ జరిగింది, దాన్ని ఎట్లా కామ్ డౌన్ చేసుకోవచ్చు? ఇమ్మీడియట్ కెమికల్ చేంజ్, ఇప్పుడు ఒక థాట్ ప్రాసెస్ వల్ల ఏమేమి కెమికల్ చేంజెస్ ఉంటాయి బాడీలో? మీరు ఆల్వేస్ మ్యామ్ ఫర్ ఎనీ థాట్ ప్రాసెస్ ది కెమికల్ రిమైన్స్ సెరోటోనిన్. Serotonin is the cause for all thought process, decrease in serotonin levels. But ఏంటంటే ఇక్కడ మీరు అన్నట్టు సింపథెటిక్ సిస్టమ్ కూడా యాక్టివేట్ అవుతుంది. దాట్ ఈస్ బికాస్ ఇట్స్ లైక్ ఫ్లైట్. సో ఇప్పుడు మీరు ఉన్నారు, ఒక టైగర్ వచ్చింది అండ్ యూ ఎక్స్ట్రీమ్లీ ఫీల్ యాంగ్షియస్ యాజ్ ఇఫ్ యువర్ హార్ట్ ఈస్ రన్నింగ్ ఎట్ 100 miles per hour, యాజ్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ హెవీ స్వెట్టింగ్. ఇవన్నీ చేంజెస్ మీకు ఒక టైగర్ రాగానే అనిపిస్తుంది. సో వాట్ యు డూ, ఈదర్ యూ ట్రై టు ఫైట్ ఇట్ ఆర్ యూ ఫ్లై అవే ఫ్రమ్ ఇట్. సో దిస్ ఇస్ కాల్డ్ ఫైట్ అండ్ ఫ్లైట్ రెస్పాన్స్. సో వెన్ ఎవర్ యూ గెట్ దిస్ థాట్, ఈదర్ యూ ట్రై టు రెసిస్ట్ ఇట్ ఆర్ యూ ట్రై టు ఫ్లై అవే ఫ్రమ్ ఇట్. సో వెన్ యూ ట్రై టు ఫైట్ ఇట్ అవుట్, కంపల్సివ్ యాక్ట్స్ కానీ యాంగ్జైటీ కానీ అలా రావడం జరుగుతుంది.
సో సింపథెటిక్ సిస్టమ్ ఈజ్ యాక్టివేటెడ్ యాజ్ వెల్ యాజ్ సెరోటోనిన్ కాంపోనెంట్. ఇవి రెండు కలవడం వలన ఇలాంటి చేంజెస్ ఓసిడీలో చూడగలుగుతున్నాం. సో ఇమ్మీడియట్గా ఏదైనా ఒక సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నప్పుడు వచ్చే ఫియర్ ఈజ్ డిఫరెంట్, థాట్ ప్రాసెస్ వల్ల కలిగే ఫియర్ ఈజ్ డిఫరెంట్. అంటే రెండు ఒకటే ఉంటాయి, కాకపోతే ఆ సిచ్యువేషన్ బట్టి మన బాడీ ఇమీడియట్గా రియాక్ట్ అయిపోయి మనల్ని సేవ్ చేసేస్తుంది ఆ సిచ్యువేషన్ వల్ల అయితే. సో అదే థాట్ ప్రాసెస్ వెళ్తే బాడీ ఈజ్ నాట్ రెడీ టు ఫేస్ ద స్ట్రెస్. సో దానివల్ల కంపల్సివ్ యాక్టివిటీస్ మైండ్ కామ్ డౌన్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు ఒక టైగర్ వచ్చిందని వీ ఈదర్ ట్రై టు ఫైట్ ఆర్ ఫ్లై అవే, బట్ ఇక్కడ టైగర్ కాదు, ఇట్స్ అ రన్నింగ్ థాట్ విచ్ ఇస్ ఇన్ యువర్ హెడ్. ఇప్పుడు టైగర్ వస్తుంది వెళ్ళిపోతుంది, ఇట్స్ అప్ టు ఇట్, బట్ ఇక్కడ థాట్ ఇట్ కీప్స్ ఆన్ కమింగ్ ఇన్ యువర్ హెడ్ రిపీటెడ్గా. సో యూ బౌండ్ టు డూ అ కంపల్సివ్ యాక్టివిటీ. సో దానివల్ల ఓసిడి అనేది ఇంకా స్ట్రాంగ్ అయిపోతుంది. కరెక్ట్. బట్ హ్యావ్ సీన్ ఫ్యూ కేసెస్ మ్యామ్, ఓసిడి ఉంటుంది బట్ దే ఆర్ ఓన్లీ హ్యావింగ్ అబ్సెషన్స్, కంపల్సివ్ యాక్టివిటీ లేదు. దీస్ ఆర్ కాల్డ్ ఓసిడి with predominantly only obsessions. But there are some certain cases with only no obsessions but only compulsions, compulsive activity ఉంటుంది. So ఇవి కూడా OCD gambit లోనే వస్తాయి, and these are also treated with serotonin elevators. Okay. Yeah. So థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇట్స్ అ వెరీ క్లియర్ థింగ్, చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓసిడి ఈజ్ అ డిఫరెంట్, ఓసిపిడి ఈజ్ అ డిఫరెంట్. ఓసిపిడి ఈజ్ ఇట్స్ లైక్ అ బిహేవియరల్ చేంజ్ విచ్ వన్ షుడ్ బి యాక్సెప్టెడ్ అండ్ టేక్ అ యాక్షన్ టు మేక్ ఎ చేంజెస్. ఈ ఓసిడి అనేది థాట్ ప్రాసెస్ కంప్లీట్గా, ఇది అన్వాంటెడ్ థాట్ ప్రాసెస్. ఇది వద్దు అనుకున్న ఆ థాట్ పదే రిపీటెడ్గా వస్తూ ఉంటుంది. సో ఆ థాట్ని మనం ఎప్పుడైతే వద్దనుకుంటామో అదే థాట్ ఎక్కువ మళ్ళీ రిపీట్ అయిపోతూ ఉంటుంది. సో వీ కెనాట్ అవాయిడ్ ద థాట్, ఓన్లీ వీ నీడ్ టు యాక్సెప్ట్ ద థాట్ and then we need to understand the root cause of it, and slowly if it medicine is required we need to take a medicine, and then psychotherapy also is as well as important. Yes. So I just wanted to add one thing ma'am. Yeah, please sir. చాలా మంది సెలబ్రిటీస్ నాకు ఓసిడి ఉంది అని అలా చెప్తుంటారు, బట్ దే యాక్చువల్లీ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ఓసిడి. దే ఆర్ ఆల్ టాకింగ్ అబౌట్ దేర్ ఓసిపిడీస్. ఇట్స్ ఎ పర్సనాలిటీ, పర్ఫెక్షనిస్ట్ అలా ఉండాలని అనుకుంటారు. ఓసిడి ఉన్న వాళ్ళు చాలా స్ట్రెస్ఫుల్ ఉంటారు. సో దయచేసి మీరు ఓసిడిని అలా ఈజీగా సులువుగా వాడకండి. ఇట్స్ అన్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రెస్సింగ్ థింగ్. ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ harmful as well, and lot of people end up dying because of OCD. They unfortunately commit suicides. సో అంత హార్మ్ఫుల్ థింగ్ని మనం సులువుగా వాడుతున్నాము, ఏదో అందరికీ ఓసిడి ఉన్నట్టు వాడుతున్నాము. అలా ఉండదు. అండ్ క్లీన్లీనెస్ ఈజ్ ఓన్లీ జస్ట్ వన్ పార్ట్ ఆఫ్ ఓసిడి. దర్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్, రిలీజియస్ థింగ్స్, సిమెట్రీ, చెకింగ్ ఎక్సెట్రా. సో ఇవి కూడా ఓసిడి కిందికి వస్తాయి. సో వీ షుడ్ బి ఎక్స్ట్రీమ్లీ అవేర్. అంటే మనం అంటాం ఇఫ్ యువర్ మైండ్ డజంట్ నో మన కళ్ళు ఎలా చూస్తాయని. సో ఐ జస్ట్ వాంటెడ్ టు అండర్స్టాండ్ పీపుల్ ఇలా చూసి ఓకే అసలు ఓసిడి అంటే ఏంటి, ఒక పర్సనాలిటీ ఓసిపిడి పర్సనాలిటీ అంటే ఏంటి, డిఫరెన్స్ వాళ్ళకి తెలిస్తే దే విల్ ఏబుల్ టు ఫిగర్ అవుట్. మేబీ యూ వోంట్ నో వాట్ ఈస్ ద ట్రీట్మెంట్, ఆర్ మీరు అనుకున్నది కరెక్ట్ కాకపోతుండొచ్చు. బట్ ఇఫ్ హ్యావ్ ఎనీ ఇష్యూ జస్ట్ గో అండ్ మీట్ అ డాక్టర్ ఆర్ అ మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్. దిల్ హెల్ప్ యూ అవుట్. Maybe you're not having OCD, or maybe you're not having OCPD also, but ఒక్కసారి వెళ్ళి మాట్లాడండి, just to make things clear out. And I've seen lot of cases ma'am, OCD or OCPD mild stages lo if you're able to immediately clear it out and treatment చేస్తే they live a very good life. ఇప్పుడున్న మన సొసైటీలో సోషల్ స్టిగ్మా ఎక్కువ ఉంది సార్. అంటే ఏంటంటే ఈ మెంటల్ ఇల్నెస్ ఉంది అని బయటికి చెప్పుకోవడానికి చాలామంది కొంచెం భయపడుతూ ఉంటారు. ఇప్పుడిప్పుడే కొంత బయట వస్తున్నారు. కానీ ఇది కూడా ఒక ఫిజికల్ ప్రాబ్లం లాంటిదే. దీనికి కూడా మన ప్రమేయం లేకుండానే చాలా ఇల్నెస్ అనేది వస్తుంది అనేది మన సొసైటీ మనం అందరం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అప్పుడు ఇట్ ఈస్ వెరీ ఈజీ టు అడ్రస్ ద ప్రాబ్లమ్. అండ్ దెన్ పీపుల్ హూ ఆర్ సఫరింగ్ దే కెన్ కమ్ అవుట్ అండ్ టెల్ దర్ what exactly they are going through అనేది కూడా చెప్పగలుగుతారు. Absolutely. So definitely sir, thank you so much and hope to see you soon. Yeah.